విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రండి కదలి రండి పేరుతో ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఆధ్వర్యంలో భారీ ప్రజాయాత్ర నిర్వహించింది. దాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీని లీడర్ రమణమూర్తి ప్రారంభించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. ఉక్కు ఉద్యమం మళ్ళీ మొదలైంది. ప్రజా పాదయాత్ర పేరుతో జర్నలిస్టు రమణమూర్తి ఆధ్వర్యంలో ఉక్కు ఉద్యమం మళ్ళీ మొదలైంది. ప్రజాయాత్ర నిర్వహిస్తున్నారు. ప్రైవేటీకరణ చేయొద్దని గత 2.5 సంవత్సరాలుగా కూడా ఉద్యమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సీనియర్ జర్నలిస్టు బివి రమణమూర్తి ఆధ్వర్యంలో మొత్తం కూడా భారీగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా మొత్తం ప్రజలు భారీ ఎత్తున విశాఖ నగరాన్ని చేరుకుని వీళ్ళందరూ కూడా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లో మొన్న కూడా దాదాపు 4,200 మంది కార్మికులు తొలగించడం జరిగింది. ఒకవైపు స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి చేస్తామని చెప్తూ మరోవైపు స్టీల్ ప్లాంట్ ని చంపేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగులు తొలగిస్తున్నారు, కొంతమంది బదిలీ చేస్తారు కూడా, వాళ్ళందరూ కూడా ఆగ్రహం చేస్తారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ప్రజలైతేనే, కార్మికులైతేనే, ప్రజా సంఘాలైతేనే భారీగా చేరుకుని విశాఖలో భారీ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇది ప్రజా పాదయాత్ర అని పార్టీలకు అతీతంగా విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కూడా చెప్పడం జరుగుతుంది. భారీ ఎత్తున మహిళలు అయితేనే, యువత అయితేనే భారీ ఎత్తున పాల్గొని ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ప్రైవేటీకరణ చేయకుండా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గత 2.5 సంవత్సరాలు కూడా జరుగుతున్న ఉద్యమం నేపథ్యంలో ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం పార్టీ మారినప్పుడు కూడా, ప్రజలు మారినప్పుడు, ప్రజాప్రతినిధులు మారినప్పుడు కూడా, కూటమి ప్రభుత్వం రాష్ట్రం వచ్చినప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ పరిస్థితి మారట్లేదని కూడా వీళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఇప్పటివరకు రాజకీయ పక్షాలకే పరిమితమైనటువంటి ఈ ఉద్యమం ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారింది. ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ప్రజలు తమ అభిప్రాయం తెలియజేసి విశాఖను కాపాడాలని కూడా కోరే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఉదయం నుంచి కూడా విగ్రహం నుంచి, అంబేద్కర్ విగ్రహం నుంచి మొత్తం కూడా ఇక్కడ మొత్తం భారీ ఎత్తున వీళ్ళందరూ కూడా జీవీఎంసీ విగ్రహం వరకు కూడా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్రలో లాయర్లు అయితేనే, మొత్తం వివిధ వర్గాలకు చెందిన ప్రజలు అయితేనే మొత్తం పాల్గొంటున్నారు. ఏదైనప్పుడు కూడా విశాఖ ఉక్కును కాపాడుకుంటాం, విశాఖ ప్రైవేటీకరణ కాకుండా చేసుకుంటాను కూడా వీళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఉక్కు కార్మికులతో పాటు ప్రజలు కూడా ముందుకొచ్చి ప్రజా పాదయాత్ర నిర్వహించడం పట్ల మొత్తం కూడా హర్షం వ్యక్తం అవుతుంది. కార్మిక సంఘాలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఉక్కు ఉద్యమం ద్వారా కార్మికులందరూ కూడా స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని వాళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వాసు, ఐ న్యూస్, విశాఖ.